దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? వాక్యం చదువుకున్నారా? ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేవాది దేవుడు ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము ఆఖరి భాగాన్ని చదువుకుందాం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. దేని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నేను నిన్ను విడువను. నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారంటే, దేవాది దేవుడు భక్తుడైనటువంటి యాకోబుకు చెప్తున్నటువంటి మాటలు. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, అన్నను మోసం చేసి తల్లిదండ్రులు నీ మామయ్య ఇంటికి వెళ్ళిపో, పారిపో అని చెప్పినప్పుడు పారిపోతూ ఒక చోట అలిసిపోయి ఏం చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో, ఏంటి నా బ్రతుకు ఇంతేనా, నేను పారిపోతూ ఉండాలా, నేను చేసిన తప్పుకు ఈ యొక్క శిక్ష నేను అనుభవించాలా, ఏంటి నా యొక్క భవిష్యత్తు అని ఆలోచిస్తూ అలిసిపోయి ఒక చోట నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నటువంటి యాకోబుకు దేవాది దేవుడు ఒక దర్శనము ద్వారా మాట్లాడుతూ, నువ్వు దేనికి కూడా భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను మరలా ఈ స్థలాన్ని తీసుకుని వస్తాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ పరిస్థితిని మారుస్తానని దేవాది దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చి ఆయన అంటూ ఉన్నాడు, నేను ఏదైతే నీకు వాగ్దానం చేశానో అది నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడువను. దేవుని స్తోత్రం. యాకోబుకు మాత్రమేనా ఆ వాగ్దానం అంటే కాదు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీకు కూడా నాకు కూడా ఈ వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఏ వాగ్దానం అయితే మనందరికీ అనుగ్రహించి ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు కూడా మనలను విడిచిపెట్టనని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు కలిగిన ప్రతి విషయాలలో దేవుడు మీకు తోడుగా ఉండి విడిచిపెట్టకుండా సహాయం చేయాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకములో తల్లి తండ్రి మనలను మరిచిపోయినా విడిచిపెట్టిన మనలను మరువని దేవుడు, విడువని దేవుడుగా నిలిచి ఉన్నాడు. సియోను అనుకుంటూ ఉందంట, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేను జ్ఞాపకం లేను అని అనుకుంటూ ఉందంట సియోను. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం. మనమందరము కూడా ఆయన యొక్క అరచేతిలో మనం ఉన్నాము, చెక్కుని ఉన్నాడు. రోజు మనలను చూస్తున్నాడంట, మన పరిస్థితిని చూస్తున్నాడంట, మనకు ఏమి కావాలో సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరచేతిలో మనం ఉన్నాము. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మనలను ఆశీర్వదించే దేవుడు. నిన్ను విడిచిపెట్టడు. ఈ సంవత్సరం నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టనని మాకు వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఎవరిని విడిచిపెట్టవద్దు, ఎవరిని మర్చిపోకండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక
దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.